2025 సంవత్సరంలో మహాలయ అమావాస్య సెప్టెంబర్ 21 ఆదివారం రోజున వచ్చింది. మాసం భాద్రపద మాసం. ఈ మహాలయ అమావాస్య ప్రాధాన్యం ఏమిటి అంటే, మహాలయ అమావాస్య అనేది ప్రత్యేకంగా పితృదేవతల రుణం తీర్చుకునే రోజు. ఎవరైనా గత సంవత్సరంలో చనిపోయి ఉంటే వారి తిథి తెలియకపోతే ఆ పితృలకు శ్రాద్ధకర్మలు చేయలేని వారు ఈ రోజున అంటే ఈ మహాలయ అమావాస్య రోజున తర్పణం, శ్రాద్ధం, దాన ధర్మాలు నిర్వహిస్తారు. ఈ మహాలయ అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి అంటే, సంవత్సరంలో మామూలుగా 12 అమావాస్యలు వస్తాయి. వాటిలో భాద్రపద బహుళ అమావాస్యను మాత్రమే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున చేసిన పితృసేవ, తర్పణం, శ్రాద్ధ కర్మలకు ఏడాది మొత్తం ఫలితం కలుగుతుందని నమ్మకం ఉన్నది. పితృరుణం తీర్చుకోవడం. గరుడ పురాణం ప్రకారం మన జీవితంలో 3 రుణాలు తీర్చుకోవాలి. మొదటిది దేవరుణం, రెండవది ఋషి రుణం, మూడవది పితృరుణం. పితృరుణం తీర్చడానికి మహాలయ అమావాస్య రోజున తర్పణం, దాన ధర్మాలు, శ్రాద్ధం నిర్వహించడం అత్యంత శ్రేష్టంగా భావిస్తారు. ఇలా చేయటం వలన శుభ ఫలితాలు ఏమిటి అంటే, పితృదేవతలకు సద్గతులు కలిగించడం, కుటుంబంలో సుఖశాంతి, వంశాభివృద్ధి, పితృదోషాల నుంచి విముక్తి కలుగుతుంది. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం వీటిని ఎలా తీర్చాలి అనేది తెలుసుకుందాము. దేవరుణం. దేవతల ద్వారా మన జీవితంలో కలిగిన దోషాలు, కర్తవ్యాలు తీర్చుకోవడం. మనం దేవతలకు పూజ చేయడం, భక్తి, ధ్యానం ద్వారా దేవరుణం తీర్చాలి. ఎలా తీర్చాలి అంటే, దేవతలకు పూజ చేయడం. ప్రతిరోజు లేదా ప్రత్యేకమైన రోజు దేవాలయంలో లేదా ఇంటిలో దేవతలను పూజించడం, ధ్యానం లేదా జపం చేయడం, మనకిష్టమైన దేవతను దివ్యనామాలు జపం చేయడం, వ్రతాలు లేదా ఉపవాసం ఉండడం. హిందూ పంచాంగం ప్రకారం వచ్చే వివిధ వ్రతాలు అవేంటంటే, ఏకాదశి, శివరాత్రి, నవరాత్రి మొదలైనవి పాటించడం, దాన ధర్మాలు చేయడం, పంచమహాభూతాలకు పూర్ణకర్ణలు చేయడం. తరువాత ఋషి రుణం. జ్ఞానాన్ని మనకు అందించిన ఋషుల కోసం కృతజ్ఞత తెలుపుకోవటం. జ్ఞానం, విద్య, వేదాలను మనం అందుకున్నాం కాబట్టి అది ఋషి రుణం. ఎలా తీర్చాలి అంటే, వేదాలు, శాస్త్రాల అధ్యయనం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చదవటం, గురు పూజ లేదా శిష్య ధర్మం, గురువును సత్కరించడం, ఉపదేశాన్ని అంగీకరించడం, జ్ఞానదానం లేదా బోధన, జ్ఞానం లేదా విద్య ఇతరులకు బోధించడం, పంచడం, వ్రతాలు లేదా జపం చేయడం, గురు పౌర్ణమి, వేద అధ్యయన దినాలు, ఇతర శాస్త్ర వ్రతాలు చేయటం. అంటే జ్ఞానం, బుద్ధి, విద్య మరియు మోక్ష మార్గం పొందడం అన్నమాట. ఇక పితృరుణం. మనం పితృ కోసం అంటే పూర్వీకుల కోసం చేసేవి. మనం పుట్టినది వారి కృషి, కర్తవ్యం కాబట్టి వారికి కృతజ్ఞత తెలుపుకోవటం. పితృరుణం అంటే ఏమిటి అంటే, మనకు ఈ శరీరం, జననం, జీవితం అన్నీ మన పూర్వీకుల వలన వచ్చాయి. వాళ్ళ రక్తం, వంశం వల్లనే మనం పుట్టాము. అందుకే ప్రతి మనిషి మీద పితృరుణం ఉంటుంది. అంటే పూర్వీకుల రుణం. పితృరుణం తీర్చే మార్గాలు ఏమిటి అంటే, శ్రాద్ధం చేయడం. మన పూర్వీకుల కోసం ప్రత్యేకంగా చేసే కర్మలు ఇవి. ఇందులో వడ్డించిన అన్నం, పిండాలు, నైవేద్యం పితృదేవతలకు సమర్పిస్తాము. ఇది వారిని స్మరించి వారికి సంతృప్తి కలిగించడానికి చేసే పూజ. తర్వాత తర్పణం చేయటం అంటే నీళ్లు, నువ్వులు, దర్భలు తీసుకొని పితృదేవతల నామస్మరణతో సమర్పించడం. ఉదాహరణకి ఓం పితృభ్యో నమః స్వధా అని నీటిని సమర్పించాలి. ఇలా సమర్పించిన నీరు పితృదేవతలకు చేరుతుంది అని నమ్మకం. తర్వాత అన్నదానం చేయాలి. శ్రాద్ధం చేసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా అర్హులైన వారికి అన్నదానం చేయాలి. కాకులకు, ఆవులకు, కుక్కలకు అన్నం పెట్టాలి. ఇవి పితృదేవతలు స్వీకరించినట్లే భావిస్తారు. తర్వాత స్మరణ చేయాలి. మన తండ్రి, తాత, ముత్తాతల పేర్లు జపిస్తూ వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈరోజు భక్తితో పూర్వీకులను గుర్తు చేసుకోవడమే పితృరుణం తీర్చుకోవడంలో ముఖ్యమైనది. సులభంగా చెప్పాలి అంటే శ్రాద్ధం అంటే ఏమిటి అంటే,
శ్రద్ధతో చేసే పితృపూజే శ్రాద్ధం. వండిన అన్నం పిండాలు సమర్పించడం, కాకులకు పెట్టడం, దానం చేయడం, పితృదేవతలను ప్రార్థించడం ఇవన్నీ కలిపే శ్రాద్ధం. మొత్తంగా చెప్పాలి అంటే తర్పణం అంటే నీటితో చేసే పితృపూజ, శ్రాద్ధం అంటే అన్నం పిండాలు దానం కలిపి చేసే సంపూర్ణ కర్మ. ఇవి రెండు కలిసి పితృరుణం తీర్చడానికి ముఖ్యమైన మార్గాలు. మహాలయ అమావాస్య రోజున పితృరుణం తీర్చడం అత్యంత శ్రేష్టం. రోజు చిన్నగా అయినా దేవ ఋషి పితృసేవల కర్మలు చేస్తూ ఉంటే మొత్తం జీవితంలో రుణాలు తీర్చుకోవచ్చు. మహాలయ అమావాస్య అంటే పితృపక్షం ముగింపు రోజు. పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే పూజలు, తర్పణం, దానం ద్వారా వారు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ మహాలయ అమావాస్య రోజున చేయవలసినవి, చేయకూడనివి ఏంటో తెలుసుకుందాము. చేయవలసినవి ఏమిటి అంటే స్నానం మరియు శ్రాద్ధం, తర్పణం. తెల్లవారుజామునే లేచి నది లేదా చెరువు లేదా ఇంట్లో నీటితో స్నానం చేయాలి. పితృదేవతల కోసం తర్పణం అంటే నీటిలో నువ్వులు వేసి పితృనామస్మరణతో నీరు సమర్పించడం చేయాలి. తర్వాత వండిన అన్నం పిండాలను పితృదేవతలకు సమర్పించి తర్వాత కాకులకు పెట్టాలి. కాకులు తింటే అది పితృదేవతలు స్వీకరించినట్లే భావించాలి. తర్వాత దానం చేయాలి. బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి దాన ధర్మం చేయాలి. అన్నదానం, వస్త్రదానం, దక్షిణాదానం మొదలైనవి. వీలైతే దీపదానం, గోదానం లేదా దానికి సమానమైన దానం కూడా చేయటం మంచిదే. తర్వాత పితృస్మరణ చేయాలి. తమ పితృదేవతల పేర్లు జపిస్తూ పితృభ్యో నమః స్వధ అంటూ తర్పణం చేయాలి. మన పితామహులు పూర్వీకులను స్మరించాలి. తర్వాత ఉపవాసం లేదా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ మహాలయ అమావాస్య రోజున ఎక్కువగా ఉపవాసం ఉండడం లేదా సాత్విక ఆహారం తీసుకోవటమే చాలా మంచిది. ఇక మహాలయ అమావాస్య రోజున చేయకూడనివి ఏమిటి అంటే వేడుకలు లేదా శుభకార్యాలు చేయకూడదు. వివాహం, గృహప్రవేశం, వ్రతాలు, శుభోత్సవాలు పితృపక్షంలో చేయకూడదు. ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజున శుభకార్యాలు శాస్త్ర విరుద్ధం. తర్వాత అశుద్ధ ఆహారం తినకూడదు. అంటే మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి ఈ రోజున వాడకూడదు. పితృదేవతల పూజలో సాత్వికం మాత్రమే ఉండాలి. తర్వాత అనాదర భావం చూపకూడదు. తర్పణం చేసిన తర్వాత కాకులను తోసేయకూడదు లేదా ఆహారం వృధా చేయకూడదు. పితృదేవతలను గౌరవించకుండా ఈ పనిని ఫార్మాలిటీగా చేయకూడదు. తర్వాత వృధాగా కాలక్షేపము చేయకూడదు. ఈరోజు ఎక్కువగా ప్రార్థన, దానం, జపం చేయాలి. తర్వాత ఆటపాటల్లో విపరీతమైన వ్యసనాలలో గడపకూడదు. మొత్తంగా చెప్పాలి అంటే మహాలయ అమావాస్య నాడు స్నానం, తర్పణం, కాకులకు అన్నం, దానం, సాత్వికాచరణ తప్పనిసరి. మాంసాహారం, మద్యం, శుభకార్యాలు, నిర్లక్ష్యం, పితృదేవతల గౌరవం లేకపోవడం మానుకోవాలి. ఇలా ఉంటే పితృదేవతలు సంతోషించి వంశానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహిస్తారు. అసలు కాకులు పితృదేవతల సంబంధం ఏమిటి అంటే కాకులు పితృదేవతల సంబంధం గురించి శాస్త్రాలు, పురాణాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కాకులు పితృదూతలు అని. ధర్మశాస్త్రాల ప్రకారం కాకులు పితృదేవతల దూతలు. మనం పితృదేవతలకు సమర్పించిన ఆహారాన్ని కాకులకు పెట్టినప్పుడు వారు దానిని స్వీకరించినట్లే భావిస్తారు. ఎందుకంటే పితృదేవతలు కాకి రూపం ధరించి వస్తారని నమ్మకం. గరుడ పురాణంలో ఇలా ఉన్నది: కాకులు పితృరూపాలు ధరించి వస్తారు అని. అందువల్ల శ్రాద్ధంలో మొదట కాకులకు అన్నం సమర్పించాలి అని చెప్పబడింది. కాకులు తిన్న వెంటనే అది పితృదేవతలకు చేరినట్లు పరిగణిస్తారు. అందుకే శ్రాద్ధంలో కాకపాక అనేది చాలా ముఖ్యమైనది. అసలు శ్రాద్ధంలో కాకులకు అన్నం ఎందుకు పెడతారు అంటే పితృదేవతలకు ఆహ్వానం పలికినట్లే. కాకులు అన్నం తినడం అంటే పితృదేవతలు ఆ కర్మను స్వీకరించారని సూచన. తర్వాత సంతృప్తికి సూచకం. కాకులు సంతోషంగా తింటే పితృదేవతలు సంతోషించారు అని భావిస్తారు. తర్వాత అన్నం వృధా కాకుండా పితృలకు చేరే మార్గం. వృధా కాకుండా ఆహారం పితృదేవతల దాకా చేరుతుందని నమ్మకం. ఇది ఒక అందమైన విశ్వాసం. ఒక కాకి మొదటి ముద్ద తింటే అది తండ్రి స్వీకరించినట్లు, రెండో ముద్ద తింటే
తాత స్వీకరించినట్లు, మూడో ముద్ద తింటే ముత్తాత స్వీకరించినట్లు భావిస్తారు. అందుకే ఎక్కువగా 3 పిండాలు పెడతారు. పితృదేవతలు ఈ కాలంలో భూమికి సమీపంగా వస్తారని, తమ వంశస్థులు చేసే శ్రాద్ధం, తర్పణ, దాన ధర్మాలు స్వీకరిస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయంలో చేసిన పుణ్యకార్యాలు పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చడమే కాకుండా వంశస్థులకు ఆయురారోగ్యాలు, సుఖ సంపదలను కలిగిస్తాయి. కాకి అనేది పితృదేవతల ప్రతినిధి అని శాస్త్రాలు చెప్తాయి. పితృపక్షంలో ప్రత్యేకంగా వండిన అన్నం, పప్పు, నైవేద్యాలు, బెల్లం, నువ్వులు వంటివి కాకులకు పెడతారు. కాకులు తినడం అంటే పితృదేవతలు స్వీకరించారని భావిస్తారు. అందుకే శ్రాద్ధ కర్మలు లేదా తర్పణాలు చేసిన తర్వాత కాకిపాకం తప్పనిసరిగా చేస్తారు. ఈ కాలంలో శ్రాద్ధం, తర్పణం చేయలేకపోయినా కనీసం కాకులకు ఆహారం పెట్టడం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, పేదలకు దానం చేయడం తప్పనిసరి అని శాస్త్రం చెప్తున్నది. మహాలయ పక్షం వెనుక ఉన్నటువంటి పురాణ కథ ఏమిటి అంటే, కర్ణుడు దానశీలి అయినప్పటికీ తన జీవితంలో ఎన్నో రకాల దానాలు చేశాడు. కానీ అన్నదానం మాత్రం చేయలేదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టలేదు. మరణానంతరం స్వర్గానికి వెళుతూ ఉన్నప్పుడు ఆయన తినబోయే ఫలాలు, త్రాగబోయే నీరు బంగారంగా మారిపోతాయి. అప్పుడు ఆకాశవాణి ద్వారా కర్ణుడు తప్పు తెలుసుకున్నప్పుడు సూర్యుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఇంద్రుడు కర్ణుడిని భూలోకానికి పంపించి అన్నదానం, తర్పణాలు చేసే అవకాశం ఇస్తాడు. అప్పుడు కర్ణుడు భాద్రపద బహుళపాడ్యం నుంచి అమావాస్య వరకు అన్నదానం, పితృతర్పణం చేసి తిరిగి స్వర్గానికి వెళతాడు. అదే మహాలయ పక్ష ప్రారంభంగా భావిస్తారు.